వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ రమణీయం. నేను మీ కృష్ణవేణి. ఒక యాక్షన్ కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుందని న్యూటన్ చెప్తే మనం అంతా వింటాం. కానీ నీ జన్మలో జరిగే ప్రతి చర్యకు కర్మే కారణమని సనాతన ధర్మం చెప్తే మాత్రం అనేక సందేహాలు వస్తుంటాయి. ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్మి అనుసరిస్తూ ప్రపంచానికి కర్మ సిద్ధాంతాన్ని బోధించడమే తన లక్ష్యంగా ఎంచుకున్నటువంటి బస్ కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్న సంతోష్ బుద్ధ గురూజీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే మేడం. మీరు అంటే నిష్కామ కర్మ ఎంత గొప్పది, వృత్తి చేస్తూ ఒక గురువుగా మీరు గురువు అని కాదు మేడం, అంటే నన్ను అట్లా సంబోధిస్తారు. అది ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో వాళ్ళు కంటెంట్ పెట్టి అది కంటిన్యూ అవుతుంది. అంటే గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవారు. మీరు కర్మకు సంబంధించిన అనేక సందేహాలను నివృత్తి చేస్తున్నారు కనుక మిమ్మల్ని గురువుగా సంబోధించవచ్చు, నిస్సంకోచంగా సంబోధించవచ్చు. మీరు కర్మ సిద్ధాంతం వైపు వచ్చారు. ఆ క్రమంలో అరుణాచలం వెళ్ళి అక్కడ కొన్ని పుస్తకాలు చదివినా, కొన్ని తెలుసుకున్నా అని మీరు అనేక సందర్భాల్లో చెప్పడం విన్నాను. అసలు మీరు అరుణాచలం వెళ్ళడానికి కారణం ఏంటి? ముందుగా మీకు మీ లోపల కొలువైనటువంటి ఆ పరమ చైతన్యానికి ప్రణమిల్లుతూ మ్యాగ్నా టీవీ ప్రేక్షకులకు, తెలుగు ప్రజలందరికీ నా శుభాభినందనలు. అంటే నా స్పిరిచువల్ జర్నీలో జీవితం ఎలా సాగుతుంది, అసలు ఎవరు నడిపిస్తారు జీవితం అనే అన్వేషణలో ఆ మదనంలో నాకు రమణ మహర్షి ఫోటో మా ఇంటికి మా గురువు గారు తెచ్చిచ్చారు, అన్నపూర్ణ మేడం గారు. అసలు ఎందుకు రమణ మహర్షి మా ఇంటికి ఎందుకు వచ్చిండు, అంతకుముందుకు రమణ మహర్షి అంటే ఎవరో నాకు తెలియదు, ఆ ఫోటో నా ఇంటికి రావడం ఏంది అని చెప్పి నేను కొంచెం అనుకోకున్నాక నాకు డ్రీమ్లో కొన్ని జరిగినాయి. డ్రీమ్లో రమణ మహర్షి గారు దర్శనం ఇచ్చి విత్ 1 monthలోనే నాకు తెలియకుండానే జీవితం అక్కడికి వెళ్ళడానికి పరిస్థితులు ఏర్పడ్డాయి. వెళ్ళిన అరుణాచలానికి. వెళ్ళినాక నాకు ఉపదేశసారం బుక్ దొరికింది. అక్కడ నేను ఏదైతే వెతుకుతున్నానో ఆ ఉపదేశసారంలో మొత్తం జీవితం యొక్క సారం అంతా ఆ ఉపదేశసారంలో ఉంది. జస్ట్ ఒక పండును ఒక జ్యూస్ చేసి గ్లాస్లో పోతే ఎట్లనో ఆ సారంలో మొత్తం. నేను భగవద్గీత చదివిన, భగవద్గీతలో కొన్ని నాకు సమాధానాలు దొరకలే. ఉపదేశ సారంలో కంప్లీట్గా ఉన్నది ఉన్నట్టుగా సింపుల్గా నాకు వాడుక భాషలో ఎక్స్ప్లెయిన్ చేసి అంత ఈజీగా నాకు అర్థమైంది. సో కర్మ అంటే ఏంది, కర్మకు ఫలితం ఎవరిస్తారు, మహర్షి మొత్తం అన్ని 30 శ్లోకాలే ఉంటాయి. 3-4 శ్లోకాలలో మొత్తం సింపుల్గా ఇట్లా ఒక మంచి నీళ్లు తాగినంత ఈజీగా అప్పైపేసింది. నాకు కావాల్సిన సమాధానం దొరికింది అని ఏ లైన్ చూసినప్పుడు అనిపించింది మీకు? 2-3 శ్లోకాలలో ఫస్ట్ ఏంటంటే కర్త అంటే కర్మఫలం ఎవరిస్తురు అనే దాని మీద మహర్షి చెప్తాడు. కర్త ఆజ్ఞయ ప్రాప్యతే ఫలం అన్నట్టు. కర్త ఆజ్ఞయ, ఇది కొంచెం మనము గురువులు చెప్పిన కొంచెం డీకోడ్ చేసి అర్థం చేసుకుంటే, కర్త అంటే యజమాని, యజమాని నియమించి, ఆజ్ఞ అంటే నియమం. ఈవెన్ మనం ఈ శివుడు ఆజ్ఞాన కూడా నియమం. ఈ సృష్టి మొత్తం విశ్వ నియమాల మీద ఆధారపడి జరుగుతుంది. ఆ నియమాలను ప్రతి నియమం వెనకాల, అంటే ప్రతి జీవి వెనకాల ఒక నియమం ఉంటుంది. అసలు ఆ నియమం లేకుండా దేనికి లింక్ ఉండదు. విశ్వ నియమాలను బేస్ చేసుకొని దాన్నే మనం శివుని ఆజ్ఞ అంటాం. సో ఇక్కడ మహర్షి ఏం చెప్పిందంటే, భగవాన్ ఏం చెప్తాడంటే కర్త ఆజ్ఞ అన్నాడు. కర్త అంటే ఎవరు? యజమాని. నాకు పని ఎవరు ఇస్తారు? యజమాని. నాకు పని ఇచ్చేది యజమాని కదా మేడం. జీతం ఎవరు ఇస్తారు? యజమాని జీతం ఇత్తలేడు, జీతం యజమాని ఇత్తలేడు. అక్కడ చెప్పిండు ఆయన, యజమాని నియమించిన ఆజ్ఞ అంటే ఈ పనికి గింత అని ఒక నిర్దేశించి పెట్టిండు ఒక వ్యవస్థలో. ఆ నియమం డిసైడ్ చేస్తుంది ఫలితం. వ్యవస్థ అంటే ఇప్పుడు మనం పల్లెటూరులో తీసుకుంటే ఒక రైతు ఉన్నాడు. రైతు తన పని చేసుకునే వ్యక్తులకు జీతం ఇస్తుంది. అంటే ఆ రోజు పనికి గింత, అంటే రోజుకు 500 అని ఇస్తున్నాం. రైతు ఒకవేళ నచ్చిన వాళ్ళైతే 1000 ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, ఎక్కువ ఇవ్వచ్చు. కానీ ఈ పనికి ఇంతే అని ఎవరు నిర్దేశించరు? సో సొసైటీలో ఒక సిస్టమ్ ఉన్నది, ఏ పనికి ఎంత అనేది ఒక ఉన్నది. సో ఫలితాన్ని నిర్దేశించేది రైతు ఇస్తలేడు, కానీ కూలీలకు ఒక సిస్టమ్, అంటే సొసైటీలో ఎంత నియమించబడి ఉందో కూలికి, అంటే ఒక మేస్త్రికి 1000 రూపాయలు ఇవ్వాలని ఉన్నది. సో అంతే ఇస్తుండే తప్ప ఎక్కువ ఇస్తలేడు, తక్కువ ఇస్తలేడు. సో ఫలితాన్ని ఇచ్చేది యజమాని, కానీ ఫలితాన్ని నిర్ణయించేది యజమాని కాదు. ఇది అంటే నాకు క్లారిటీ వచ్చింది. ఓకే. సో ఫలితాన్ని
ఎవరు నిర్ణయిస్తున్నారు అంటే సిస్టమ్ డిసైడ్ చేస్తుంది ఇక్కడ. ఎవ్రీథింగ్ మొత్తం యూనివర్సల్ అంటే ప్రపంచం మొత్తంలో చూస్తే మీరు ఏ కంపెనీలో ఉద్యోగం చేసినా, ఏ వ్యవస్థలో ఉద్యోగం చేసినా, ఎక్కడ ఏ పని చేసినా సిస్టమ్ ప్రకారమే తన జీవితం, తన కర్మకు సంబంధించిన ఫలాన్ని సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. మీరు చూసుకోండి, మొత్తం ఎక్కడ క్రాస్ చెక్ చేసుకుంటే ప్రతిదీ మీకు ఇంటర్లింక్ అర్థమైపోతుంది. ఒక ఆఫీస్లో పనిచేసే వ్యక్తికి జీతం యజమాని ఇస్తుండు, కర్తనే యజమాని ఇస్తుండు, కానీ నిర్ణయించేది సిస్టమ్. మళ్ళీ ఇంకా లోతుల్లోకి వెళ్తే ఫలితాన్ని నీకు ఎట్లా చేరవేస్తుందంటే మళ్ళీ సిస్టమ్ ద్వారానే చేరవేస్తుంది. ఓకే. సో పరమాత్మ అంటే యజమాని అక్కడ ఉన్నాడు, ఇక్కడ పరమాత్మ అక్కడ ఉన్నాడు, అక్కడ ఉండి మొత్తం ఒక సిస్టమ్ తయారు చేసి నడిపిస్తుండు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక మార్గంలో అనేక అంటే కర్మయోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం, భక్తి మార్గం ఇట్లా ఉన్నాయి. కానీ మనం బాగా గమనిస్తే ఒకదాని నుంచి ఒకటి ఇంటర్లింకే ఉంటుంది, అన్ని ఇంటర్లింక్. రమణులు అంటే ధ్యాన మార్గం గుర్తుకొస్తుంది చాలా మందికి, కానీ ఆయన జ్ఞాని, నిష్కామ కర్మయోగి, అన్ని రమణులు. మీరు కర్మ సిద్ధాంతం నమ్మిన మీరు అరుణాచలం వెళ్ళక ముందుకు వెళ్ళొచ్చిన తర్వాత మీలో మీకు కనిపించిన మార్పు అంటే ఏం చెప్తారు? అరుణాచలం వెళ్ళక ముందుకు నా జీవితం ఏం అంటే ప్రపంచంలో అందరిలాగానే నేను ఒకరిని. అంటే నాకు ధ్యానం అంటే తెలియదు, పెద్దగా ఆధ్యాత్మిక మీద ఏం లేదు, జస్ట్ ఏదో అందరు పూజలు చేస్తారు కదా. పూజలు అంటే మళ్ళీ అది పూజ అంటే పూజ కూడా కాదు మేడం. పొద్దున్న లేవగానే జస్ట్ ఏదైనా వీలైతే గుడికి పోవడం, దండం పెట్టుకోవడం, అంతే. ఆ పరిధిలోనే ఉండేదాన్ని. కానీ నాకు ధ్యాన మార్గం తెలియదు, భక్తి మార్గంలో కూడా నాకు ఇంత అవగాహన లేదు. ఈవెన్ ధ్యాన మార్గం వచ్చినాక కూడా భక్తి మార్గంలో ఏంటి ఏం జరుగుతుందని కూడా నాకు సహజంగా అర్థమైపోయింది. సో నాకు నా జీవితంలో టర్నింగ్ యూ పాయింట్, నేను స్పిరిచువల్ లాగా రావడం ఎంత ముఖ్యమో అరుణాచలం పోవడం అనేది నాకు చాలా ఒక యూ పాయింట్, యూ టర్న్ అంటారు. యూ టర్న్ నాకు అసలు మొత్తం టర్నింగ్ అక్కడ జరిగింది మేడం. అరుణాచలం ఒక్కరే వెళ్ళారా మీరు? అంటే ఎక్కువ నేను నాకు ఎప్పుడు అనిపిస్తే అక్కడ పోతాను. రెగ్యులర్ గా వెళ్తూ ఎప్పటికీ. అయితే నేను కర్మలో కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఇప్పుడు భగవాన్ చెప్తాడు, ఏం చెప్తాడంటే ఒక శ్లోకంలో కర్మ మహోదతౌ ఫలం అశాశ్వతం గతి నిరోధకం ఒక పదం వాడతాడు. అది కొంచెం నేను అంటే అది జన్మల పరిణామ క్రమంలో చెప్పిన నేను భౌతిక జీవితంలో అప్లికేబుల్ చేసిన. అంటే ఎట్లా చేసిన అంటే మనిషి కర్మలో ఎట్లా చిక్కుకుపోతుండో దాని నుంచి ఎట్లా బయటపడాలి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 1000 రూపాయలు కూలీ చేసుకొని పని చేస్తుండు. ఆయన జీవన విధానం రోజు పనికి పోవడం, ఆ 1000 రూపాయలు సంపాదించుకోవడం, రావడం, పని దొరికితే ఈ చక్రంలోనే ఉన్నాడు, జీవితకాలం ఇందులోనే ఉన్నాడు. అంటే కర్మ పెరుగుతుంది, ఆ ఫలం అశాశ్వతంగా, అంటే ఫలం అశాశ్వతం అంటే వచ్చిన ఫలం మిగులుతలేదు, అంటే అశాశ్వతం అయిపోతుంది. అంటే వచ్చిన ఫలాన్ని పొందలేకపోతుండు. అంటే జీవితకాలం గతి నిరోధకం, అంటే గతి అంటే ఆనందం, ఆనందము కొనసాగుతలేదు, ఆగిపోతుంది. ఓకే, ఈ చిన్న పాయింట్ ఏం చేసిన అంటే నేను బాగా అర్థం చేసుకొని నా జీవితంలో కొన్ని అప్లికేబుల్ చేసిన. ఇప్పుడు నేను ఉద్యోగంలో ఉన్నా, నా జీవితం ఉద్యోగం చేస్తున్నా, ఆ జీతం వస్తుంది, ఇట్లే బతుకుతున్నా. ఈ జీవిత కాలం ఉద్యోగ చక్రంలో ఎక్కుపోయినా. ప్రతి వ్యక్తి ఈ జీవిత చక్రంలో ఆ కర్మ చక్రంలోనే అట్లా చిక్కుపోయింది కదా. సో ఇప్పుడు ఒక రోజు వారి కూలి 1000 రూపాయలు సంపాదించాను, అందులో ఒక 100 200 కొంత మిగిలించుకొని సొసైటీకి లేకపోతే ఏదో రకంగా ఒక పుణ్యకార్యాల రూపంలో డబ్బును ఉపయోగంలో ఉంచితే అది మన భవిష్యత్తుకు నాటుకున్న విత్తనం. దీనితోటి అంటే ఈ మిగతా డబ్బుతోటి జీవన విధానం కొనసాగించుకుంటూ అందులో కొంత డబ్బు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు పెట్టినాకు, ఏదన్నా ఒక మామిడి చెట్టు, జామ చెట్టు పెట్టినాకు, ఆ డబ్బుతోటి ఆ చెట్టు పెరిగి పెద్దదైన తర్వాత చెట్టు ఫలాలు ఎంతమంది అయితే ఉపయోగిస్తారో, లేకపోతే ఒక ఆశ్రమం కట్టిన ఆ డబ్బుతోటి 10 మందికి పిల్లలకు ఉపయోగం, ఏదన్నా ఉపయోగంలో ఉంచితే ఆ పుణ్యకరం అంతా ఈ అకౌంట్లో జమ అవుతుంది. ఈ పర్సన్కు ఈ అకౌంట్కి ఎప్పుడైతే కంటిన్యూ అవుతుందో, ఒక చెట్టుకు ఇప్పుడు మనం విత్తనం నాటంగా చెట్టు పెరుగుతుంది కదా, ఆ చిన్న కాయ పెరుగుదల దశలో ఎప్పుడైతే పరిపక్వత దశ వస్తుందో ఆ కాయ పండినాక చెట్టు వదిలేసుకుంటుంది. ఇప్పుడు సో మన జీవితంలో ఇప్పుడు ఆయన ఏం చేస్తుండో 1000 రూపాయల వచ్చిన డబ్బును కొంత తన జీవితానికి ఉపయోగించుకుంటూ కొంత మిగిలిదానికి ఖర్చు పెడుతుంది అనుకో, ఆ కర్మ రుణమని పేరుకపై పుణ్యం రూపంలో పండుతుంది. పండినప్పుడు ఏమైతుందంటే ఈయనకు
కొన్ని తెలియకుండానే విశ్వం ఏం చేస్తుంటే కొన్ని అవకాశాలు ఏర్పరుస్తుంది. ఒక ధనవంతుడు ఆయనకు రోజు కూలిపోయే పని కాడ 1,00,000 రూపాయలు పెట్టి ఒక వర్క్ అప్ చెప్తాడు. అంటే ఆ టైం పుణ్యం పండింది కదా. ఇప్పుడు ఏం చేసిండు, ఈ 1,00,000 రూపాయల వర్క్ ఈయననే ఇంకో 4 వర్క్ ను అంటే 10 మందిని పని పెట్టుకొని ఆ పని చేసిండు అనుకో. ఇందులో నెల మొత్తం సంపాదించే డబ్బును అందులో ఒక్క రోజులో వచ్చేసింది. అంటే కర్మ చక్రంలోకి వెళ్ళి బయటపడే మార్గం అతి సింపుల్ గా. నాకు ఇక్కడ ఒక అనుమానం గురువు గారు, కర్మను 2 వాదాలు ఉంటాయి. మంచి ఈక్వల్, ఇందాక మనం ఇంట్రొడక్షన్ లో చెప్పుకున్నట్టు ఒక యాక్షన్ కు ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ ఉంటుంది. అట్లా కొంతమంది అంటే, కొంతమంది ఏమో ఏం చేసినా కర్మ అనేది పోదు, పూర్వజన్మ కర్మ, నీ పాపం ఉంటే పాపం, పుణ్యం నువ్వు ఏం చేసినా నీ కర్మ అయితే పోదు అని కూడా అంటుంటారు. మరి ఇది మీరు చెప్పిన దాని ప్రకారం మన చెడు కర్మను మనం తీసేసుకోవచ్చు. అంటే ఎట్లా కర్మను మార్చడం వల్ల మేడం చెడు కర్మ ఉంటది. ఇప్పుడు మనం ప్రారంధంలో తెచ్చుకున్న కర్మ ఉంటది కదా, ప్రారంధ కర్మలో ఇప్పుడు నేను 10 లక్షలు అప్పు ఉన్నా అనుకో, 10 లక్షలు అప్పు కట్టాల్సిందే. కానీ నా ఇంటెన్షన్ వల్ల నాకు సద్గురువులు దొరికితే, కరెక్ట్ గురువులు దొరికి నేను ఆచరిస్తే, నాకు కరెక్ట్ మార్గం దొరికితేనే, అది కూడా దొరకడం వల్ల నేను 10 లక్షల అప్పుకు నేను ఒక 50 లక్షలు సంపాదించుకునే అవకాశం దొరికింది అనుకో. సో నాకు బెస్ట్ అవకాశం వస్తుంది తప్ప ఆ రుణమే. అంటే పాపకర్మే, కానీ దాన్ని కూడా తీర్చగలిగేంత పుణ్యకర్మ మనం జమ చేసుకోవాలి. సో నాకు భగవాను ఈ సూత్రం వల్ల నేను నా జీవితంలో ఇప్పుడు నా లైఫ్ లో మేడం, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా. ఇంతకు ముందుకి ఏం చేసేదంటే నేను చిట్ వేసేది. ఇక్కడ నన్ను మామూలుగా మనం డబ్బులు జీతం రాగానే చిట్టేసి లేకపోతే ఏమన్నా బ్యాంకులో డిపాజిట్ ఏదో చేస్తాం కదా, ఫ్లాట్లు కొన. ఇప్పుడు అట్లా కాదు. ఇక నా డబ్బును నాకు వచ్చింది, నాకు ఒక 50,000 జీతం వచ్చింది అనుకో, ఒక 10,000 15,000 నేచర్ లేని వాళ్ళకి ఫుడ్ పెట్టడం, లేకపోతే ఏదన్నా దేవాలయాలు అక్కడ సేవ చేయడానికి ఉపయోగించడం, ఆధ్యాత్మిక సంస్థలకు కొంత డొనేషన్ చేయడం. ఎక్కడ నేను యూనివర్స్ ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాను నేచర్కు. నా దృష్టికి వస్తుంది, నేను ఏ కర్మ చేయాలన్నా నా ముందే కనబడతా ఉంటుంది. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం, లేకపోతే ఏదైనా టెంపుల్స్ కాడ మంకీస్ ఉంటాయి, వాటికి అరటి పండ్లు, క్యారెట్ ముక్కలు అందించడం. సో ఇది నేను చేసుకుంటూ వచ్చిన నేను ఒక 1-2 ఇయర్స్. కానీ అటాచ్డ్ కర్మ మళ్ళీ ఒక బంధనం అంటారు కదా. ఇప్పుడు నేను చేస్తున్నా అనే స్పృహను వదులుకొని చేస్తున్న విషయం మర్చిపోయి ఒక డిటాచ్డ్ గా చేస్తాం కదా, ఇది చేయడం వల్ల నాకు మంచి జరుగుతుంది, ఇది చేయడం వల్ల నా పాప కర్మ పోతుంది అంటే మళ్ళీ ఒక బంధంలో ఇరుక్కుపోయి స్వార్థంతో చేయడమే కదా. నేను ఇంటెన్షనల్ గా చేసినప్పుడు కర్మ అంటుకుంటది. అసలు ఇక్కడ మనము అంటకుండా ఉండడం చేయడం అంటే నేను అని లేకపోవడమే, అది మనకు సాధ్యం కాదు మేడం. రియాలిటీ చెప్తే ఈ ప్రపంచంలో నేను అనేది లేదు అని తెలుసుకున్నప్పుడే మనం నిష్కామ కర్మ చేయగలుగుతాం. సో నేను ఇప్పుడు ప్రపంచంలో ఉన్నా, నేను నేను అహం అనేది కాకుండా మీరు మామూలు వ్యక్తి లాగానే కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నా. నేను ఇప్పుడు యోగిని కాలే, యోగిని అయినప్ప తర్వాత నేను కర్మలు వదిలేయడం స్టార్ట్ అవుతా. కానీ ఇప్పుడు నేను ప్రపంచంలో ఉన్నా కదా, నేను కుటుంబ జీవితంలో ఉన్నా కదా. ఈ కుటుంబ జీవితంలో నేను ఆనందంగా ఉండాలంటే నేను ఈ ఉద్యోగ చక్రంలోంచి బయటపడాలనే అవకాశం నాకు మార్చి ఇచ్చిండు. సో నాకు వేరే అవకాశం వేరే ఏం చేస్తా అంటే నాకు యూనివర్స్ కొత్త దారులు ఓపెన్ చేయడానికి నేను ఇవన్నీ అప్లికేబుల్ చేసుకుంటూ తర్వాత నాకు తెలియకుండానే నా జీవితంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించబడి నాకు ఇంకా కొత్త అవకాశాలు రావడం మొదలుపెట్టింది. ఓకే, ఇప్పుడు రమణులు మీ జీవితంలో ఏదైనా జరగాలని ఉంటే అది జరగడం ఎవరు ఆపరు, జరగొద్దని రాసి పెట్టుంటే ఏం చేసినా జరగదు. కానీ మీరు కర్మ సిద్ధాంతంలో మనం కొంచెం ప్రయత్నపూర్వకంగా కొన్ని చేయాలని మీరు చెప్తున్నారు కదా. ఇక్కడ ఎట్లా ఇవి రెండింటికి కొంచెం నాకు భేదం కనిపిస్తుంది కదా. అనిపిస్తుంది అంటే ఇది మనం అనుకుంటే ప్రణాళికలో భాగమే అని అనుకోవచ్చు. కానీ మనకు సంకల్ప బలం ఉంటుంది చూసినా, సంకల్ప బలం అంటే ఏదైతే చచ్చిపోయేంత పిచ్చి ఉంటుంది చూసినా, అప్పుడు అసలు ఏంది నా జీవితం అనే ఒక ఆ సంకల్ప బలాన్ని, అంటే సంకల్పం అంటే 24 గంటల కల్పనలో ఉండాలి, మార్చుకోవాలనే తపన తీవ్రత ఉంటుంది చూసినా, ఆ తీవ్రత వల్ల మనం మార్చుకోవచ్చు, మనకు ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ మనకు ఎట్లుంటది మేడం, మనిషి జీవితంలో ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ప్రారబ్ధ కర్మ ఉన్నా మనకు ఛాయిస్ ఉంటుంది, మనసు ఉంటుంది కాబట్టి ఛాయిస్ ఉంటుంది. ఆ ఛాయిస్ వల్ల మనకు కొద్ది అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే మహర్షి చెప్పింది ఏంటంటే ప్రారబ్ధ కర్మ ఏది జరగనో కర్మ ప్రకారం జరుగుతుంది, కానీ ఛాయిస్ వల్ల మనం ఇంకా కొత్త దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. మీరు ధ్యానం కూడా కొన్ని గంటల పాటు చేసేవారని విన్నాం మేము. ఇప్పటికీ ధ్యాన సాధన చేస్తా.
నేను మహర్షి చెప్పిన తర్వాత నేను ఇంతకు ముందుకి ఏంటంటే నేను విపස්සన అన్ని సొసైటీలు తిరిగి సాధన చేసిన. ఇక భగవాన్ చెప్పిన తర్వాత ఏం లేదు, ఊరికే ఉండు అంటాడు కదా. సో నాకు అది బాగా నచ్చింది. సాక్షి సాధన కూడా అదే. ఇక నేను ఊరికే ఉండు అంటే ఏం లేదు, ఓకే ఊరికే ఉండడు. ఈ ఊరికే ఉండు అనేది కొంచెం మనం అవగాహన చేసుకోవాలి మేడం, అంటే అర్థం చేసుకోవాలి. ఆ చిన్న పదాన్ని డెప్త్లోకి ఏంటంటే కొంచెం లోతుల్లోకి పరిశీలిస్తే ఉండడం అంటే అన్ని వదిలేసి కూర్చోవడం కాకుండా నువ్వు కర్మలో ఉండి కూడా ఉత్తమం ఉండాలి, ఎక్కడ ఉన్నా ఉత్తమం ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కూడా శరీరం కర్మ చేస్తుంది, ఉత్తమం ఉండు, జరుగుతూనే ఉంటుంది. శరీరం జరుగుతుంది. ఆ క్రియలో ఇప్పుడు ఇట్లా నేను దీన్ని ఏం చేసిన అంటే నా ఉద్యోగంలో అప్లికేబుల్ చేసిన. నా ఉద్యోగం చేసుకుంటూ జస్ట్ ఇట్లా గమనించడం, ఏమన్నా జరగని జాబ్ చేసా నా అంటే ఆ క్రియలో ఉంటూ జనాలు వస్తే నా కర్మలో వండుకుంటూ ఏం చేసుకుంటూ మైండ్ను అటు ఇటు పోనీయకుండా ఓకే అంతే. జస్ట్ నాకు 5 నిమిషాలు తరగడం జరిగితే ఇట్లా కూర్చొని ఇట్లా కంటిన్యూ చేసినాను. ఇట్లా 2-3 years ప్రాక్టీస్ చేసినాను. సాధారణంగా అందరికి ఇక్కడ ఏం డౌట్ వస్తుందంటే ఊరికే ఉంటూ డిటాచ్డ్ గా, ఇప్పుడు మీరు సపోజ్ కండక్టర్ టికెట్లు ఇవ్వాలి, అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అందరికి అన్ని ఇస్తాం, కానీ అక్కడ ఏమైనా ఎమోషనల్ థింగ్స్ కి మనం అటాచ్ అవ్వం. మనకు తిడితే కోపం రాకపోవడం, బాధ పెడితే బాధకు గురి కాకపోవడం, ఇది డిటాచ్డ్ కర్మ. కానీ నిష్కామ కర్మల్లో మీరు టికెట్లు ఇస్తూ నిష్కామ కర్మ కాదు. నేను అది నిష్కామ కర్మ కాదు మేడం. సో నేను సాధనలో ఒక చిన్న ప్రాథమిక దశ నా అప్లికేబుల్ చేసుకున్నాను. నిష్కామ కర్మ ఇంకా డెప్త్ ఎక్కువ, ఇంకా డెప్త్. అసలు నేను అనేది ఉండదు అక్కడ. నిష్కామ కర్మల నేను అనేదే లేదు మేడం. ఇలా 2 పాయింట్లు ఉంటాయి మేడం. ప్రపంచంలో మనం ఏది పొందాలన్నా మనసు ఉండాలి ఈ జగత్తులో. సో ఆధ్యాత్మికంలో ఏది పొందాలన్నా మనసు ఉండదు, అంతే. ఈ 2 ఇక్కడ మనసు ఉన్నది కాబట్టి కర్మ ఉంటది, అంతే, ముచ్చటే లేదు. ఈ 2 మనం బాగా మీరు స్టార్టింగ్ లెవెల్ ఆ మనసును లేకుండా చేసే ముందు అబ్జర్వ్ చేస్తున్నారు. మనసును ఏం చేసిన అంటే ఇక్కడ మనసు తన గేమ్ మైండ్ ఎప్పుడు గేమ్ ఆడుతుంటది కదా. ఆ గేమ్ ఆడే మైండ్ను జస్ట్ నేను గమనించడంలోకి తీసుకొచ్చిన. ఏం లేదు మేడం, సింపుల్. ఇప్పుడు రోడ్ మీద ఒక ట్రాఫిక్ ఉన్నది. మనం రోడ్ మీద సిటీలో రోడ్ మీద ఎంతో ట్రాఫిక్, బస్సులు వస్తున్నాయి పోతున్నాయి. మైండ్ ఎప్పుడు ఆ ట్రాఫిక్ లేక వస్తూ ఉంటుంది పోతుంటది. నేను ఏం చేసిన అంటే జస్ట్ ఆ రోడ్ పొంటి ఏదైనా కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ ఎట్లుంటాం మేడం. సో నేనేం చేస్తా అంటే మైండ్ గేమ్ ఆడుతుంది. సో నాకు రోడ్ మీద పోయే వెహికల్స్ కు నాకు సంబంధం లేదు. ఎట్లనో నేను నా మైండ్ కు సంబంధం లేదని ఒక పదాన్ని ఇలా ప్రింట్ చేసిన. సో ఇక నేను దానికి అది ఏం చేసినా నేను పట్టించుకోను. సో నేను అట్లా కొంత యాక్షన్స్ ఉంటాయి, కొన్ని అంటే పబ్లిక్ లో రకరకాల ప్రయత్నాలు ఉంటాయి. ఏమి జరిగినా నేను నా దృష్టి దీని మీద ఉంటుంది తప్ప ప్రపంచం మీద ఉండదు. ఓకే, ఇప్పుడు అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ విరూపాక్ష గుహ అనేక ప్రదేశాలు ఉంటాయి. కాస్మిక్ ఎనర్జీస్ కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటాయి, అంటే ప్రకృతి అక్కడ ఇంకెక్కువ ఉంటుంది. అక్కడ ధ్యాన అనుభవాలు ఏం చెప్తారు? ధ్యాన అంటే నేను మొట్టమొదట అసలు మెయిన్ ఏంటంటే అరుణాచలం పోగానే మామూలు వ్యక్తులు పోయినా కూడా మైండ్ పనిచేయదు. మామూలు వ్యక్తి ఇంకా సాధకులు పోతే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. మైండ్ పనిచేయడం మీన్స్ అంటే హాయిగా ప్రశాంతంగా దాన్ని ఎట్లా అంటే ఒక సర్చినెస్, ఒక స్పేస్, మైండ్ అలజడుతో. అంటే ఇప్పుడు మనం తిరుపతి వెళ్తే ఒక గర్భగుడి కాడ విరాట్ రూపం జరిగినప్పుడు ఒక 5 సెకండ్లు ఎట్లుంటామో, కానీ ఇక్కడ శాశ్వతంగా అట్లా ఉంటాం. అంటే ఉన్నంత కాలం ఆ రోజు ఉంటే రోజు మొత్తం మైండ్ లేకుండా ఉంటది. మన మైండ్ ఇప్పుడు ఊర్లో ఉన్నాం అనుకో, ఊరు మీద సమస్యలు, భార్య పిల్లలు, సంసారాలు, ఇవన్నీ గుర్తొస్తాయి కదా. అసలు అక్కడ అడుగు పెడితేనే ఇవన్నీ ఏముండయి. మనకు తెలియకుండానే మన మైండ్ లో ఉన్న అలజడి మొత్తం డిటాచ్ అవుతా ఉంటది. సో అది నేను తెలుసుకున్నా, అది నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. అది కాకపోతే మామూలు వ్యక్తులకు అవగాహన లేకపోవచ్చు, కానీ ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రశాంతంగా ఉన్నది అనుకుంటారు. ధ్యానం ఎక్కడ చేస్తారు అక్కడ ఎక్కువగా? నేను అంటే రమణ మహర్షి ఆశ్రమంలో చేసిన, పైన గుహ ఉంది విరూపాక్ష గుహ, ఆ గుహలో కూడా చేసినాను. విరూపాక్ష గుహలో చేసిన. అక్కడ నాకు బెస్ట్ సాధన ఏంటంటే నాకు దేహాతీత అవస్థ వచ్చింది. అంటే దాన్ని ఎట్లుంటది అంటే డీప్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ దేహం లేనటువంటి స్థితి ఎట్లుంటది అంటే మన భూమి మీద నడిచినా కూడా అట్లుంటది. ఇప్పుడు నేను నడుస్తున్నాను అనుకో, భూమి మీద ఒక ఫీట్ పైన నడిస్తే ఎట్లుంటది అట్లా అనిపిస్తుంది. బాడీ ఉన్నట్టు అనిపించేది. మన కాన్షియస్నెస్ ఈ శరీర పరిధి దాటి బయట ఉంటది.
బయట ఉండి నేను మిమ్మల్ని ఎట్లా చూస్తున్నానో మన ఎరుక అనేది మనల్ని అట్లా గమనించడం స్టార్ట్ అవుతుంది. నాకు ఆ ఎక్స్పీరియన్స్ అక్కడ వచ్చింది. అది ఎంతసేపు అనుభూతిని మీరు ఫీల్ అవ్వగలిగారు? అది ఒక ఆల్మోస్ట్ ఒక 4-5 minutes ఉన్నది. ఉన్న తర్వాత నేను మళ్ళీ బ్యాక్, నాకు అంటే సాధన మీద కొంచెం నాకు ఆ స్టెప్స్ ఎట్లుంటాయి తెలుసు నాకు. అంటే సాధనలో ఏ స్టెప్స్ ఎట్లుంటాయి అంటే బాడీ ఏం చేస్తుంది అంటే పంచభూతాలు అంటే ఓసారి భూతత్వాన్ని స్వీకరిస్తుంది, ఓసారి వాయుతత్వంలో అంటే ఈ తేలిక అయిపోతుంది, ఓసారి అగ్నితత్వాన్ని అంటే హీట్ ఎక్కుతుంది బాడీ. కొన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి ఆ సాధనలో. అంటే మనం ఆ సాధనలో హీట్ పీక్ లెవెల్ వెళ్ళిపోయినప్పుడు అనుభవాలు చాలా ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా ధ్యాన యోగంలో మూలాధార చక్రం నుంచి సహస్రార్ వరకు అదొక రకమైన సాధన చెప్తుంటారు, క్రియాయోగం, ధ్యాన యోగం అన్నిట్లలో. మనకి ఇప్పుడు జ్ఞాన యోగంలో అంతేమో తత్వ విచారణ ఉంటది. కర్మయోగంలో మీది శరీరం నిర్మూలీకరణ అవుతుంది అంటే క్లీన్ అవుతోంది ఆత్మ, సోలు అనేది, లేదా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత మార్గం వెళ్తున్నాడానికి ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఎలా మనం తెలుసుకోవడం, మనం ఒక సాధనలో కొంచెం పురోగతి వస్తుంది అని తెలుసుకోవడం ఎట్లా? అది అర్థమవుతుంది, జర్నీలో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విలేజ్ దాటి ఇంకో విలేజ్ మనం జర్నీలో ఇప్పుడు ట్రైన్ ఎక్కినాము, ఈ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ పోయినప్పుడు మనకి ఎట్లా అర్థమవుతుందో అది సాధనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఏదో రూపంలో వాళ్ళకి హింట్ వస్తుంది, కానీ భౌతికంగా అది అందరికి అర్థం కాదు. కొన్ని భాషలో వ్యక్తపరచలేము. ఈ సూక్ష్మమైన అనుభవాలను మనం భాషలో వ్యక్తపరచలేము, కానీ మనకు అర్థమవుతుంది. సో ఇది ఎట్లుంటది అంటే ఇప్పుడు ఒక స్విమ్మింగ్ నేర్చుకున్నాం అనుకో, ఈత నేర్చుకున్నాం అనుకో, నేర్చుకునే ప్రాసెస్ లో ఈత వచ్చిన తర్వాత ఆ బాడీ సహజంగా అంటే ఏ పని బాడీ ఏ పాటు కాపాడు ఎట్లా పనిచేస్తుందో సాధనలో కూడా ఆ పరిపక్వత వచ్చినాక మనకు అన్ని అర్థమవుతా ఉంటది, తెలుస్తూ ఉంటది, ముందుకెళ్తా ఉంటాం. ఈ సాధన క్రమంలో మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టూన్న వాళ్ళు కొంచెం విచిత్రంగా మిమ్మల్ని చూడడం అట్లాంటివి జరుగుతుంటాయి? నేను పట్టించుకోలే. 2 years నాకు అట్లా నన్ను చాలా జరిగినాయి. కానీ బై లక్ ఏంటంటే మా ఇంట్లో మా మిస్సెస్ నాకు ఫుల్ సహకారం, ఫుల్ కోఆపరేట్ చేసింది. ఒక 2 years కంప్లీట్ వదిలేసింది, తన పని తాను చేసుకుంటూ. ఇంట్లో ఒక 1 year మాకు కరోనా మూమెంట్ లో బస్సులు నడవలేదు, డ్యూటీ లేదు. సో నాకు అది పెద్ద అవకాశం వచ్చింది. మాక్సిమం 2 years నేను అసలు ప్రపంచాన్ని పట్టించుకోలేదు. మీ బాబు అంటే యాక్సిడెంట్ లో, లారీ యాక్సిడెంట్ లో మీ బాబు చనిపోయిన తర్వాత మీరు కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారని కూడా అనుకున్నారని విన్నాం. చాలా అనుకునేది, వీడు పిచ్చోడు అయిపోయిండు అని కూడా అనుకున్నారు. కానీ జీవితంలో మీరు ఏ గొప్ప భక్తుడి కథ, ఏ ఆధ్యాత్మిక సాధనలో ఒక పెద్ద బాధ నుంచి ఒక వైరాగ్యం వైపు నడిపిస్తారు కదా, భగవంతుడా కర్మ ఏదైనా కానివ్వండి, మీ జీవితంలో అదే మలుపు అనుకుంటా. అదే మలుపు. ఇంకొకటి మీరు వైరాగ్యం అనే పదం వాడి ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం చెప్తా. అసలు వైరాగ్యం అంటే ఒక రాంగ్ లో ఉన్నారు. మూలం ఏంటంటే విరక్తి వేరు, వైరాగ్యం వేరు. జీవితం మీద విరక్తి వస్తే తప్పించుకుంటాడు మనిషి, కానీ వైరాగ్యం అర్థం అంటే అది కాదు. ఎవరికైతే ఇప్పుడు మనం కొన్ని శ్లోకాలలో జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అంటే వైరాగ్యం వస్తే మన జ్ఞానం సిద్ధిస్తుంది. వైరాగ్యం రాకుండా ఏది రాదు. సో ఇక్కడ వైరాగ్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టిన దశలో ఆ ప్రక్రియలో వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చినప్పుడు ఏమైందంటే మన మనస్సు అనవసరమైన దాన్ని కోరుకోదు. ఇప్పుడు ఒక స్టూడెంట్ చదువుకున్న దశలో యవ్వనంలో ఇప్పుడు బీటెక్ చదువుతున్న అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు అనుకో, వాళ్ళ చదువు ఫోకస్ అంతా చదువు మీద ఉండాలి, వాళ్ళ లక్ష్యం మీద ఉండాలి. సో మామూలుగా ప్రపంచంలో బైకులు, కార్లు వీటి మీద ఉంటుంది. చాలా మంది పిల్లలకు లగ్జరీస్ కనబడుతుంటాయి. సో కరెక్ట్ వైరాగ్యం ఆ పిల్లవానికి వస్తే ఫోకస్ మొత్తం ఓన్లీ స్టడీ మీద ఉంటుంది, ఫోకస్ మీద ఉంటుంది. ఈ అనవసరమైన ఈ కార్లు, భోగాలు, అమ్మాయిల వెంబడి తిరగడం అనేది కోరుకోదు మనసు. ఇది అమ్మాయిలకు కానీ అబ్బాయికి కానీ. ఈ సాధనలో ఏంటంటే మనకు భౌతికంలో ఎన్నో ఆకర్షణలు మనల్ని గుంజేస్తూ ఉంటాయి. ఈ ఆకర్షణలు మనల్ని గుంజేసినప్పుడు మన మైండ్కు వాటిని పట్టించుకోదు. మనం ఏదైతే లక్ష్యం పెట్టుకుంటామో, ఏదైతే గోల్ రీచ్ కావాలనుకుంటామో మన ఏకాగ్రత, మన ధ్యాస మొత్తం దాని మీదే కేంద్రీకృతం అవుతుంది. అంటే అనవసరమైనది ఆకర్షించదు అనమాట మన. అదే అసలైన వైరాగ్యం. ఓకే. మీకు అరుణాచలం వెళ్ళాలని ఏ సందర్భంలో అనిపిస్తుంటది? ఎక్కువగా వెళ్తుంటారు కదా. నేను కర్మ మీద అక్కడనే ఎక్స్పెరిమెంట్ చేసిన. ఇప్పుడు నాకు మేడం డబ్బులు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైఫ్ లో డబ్బులు కావాలి. నేను ఏం చేయాలంటే సాధన విషయంలో అరుణాచలం వెళ్ళేది. నేను కర్మ సిద్ధాంతంలో నేను ఎక్కడ అప్లికేబుల్ చేసిన అంటే
నాకు డబ్బులు కావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. డబ్బులే కావాలి. సో మనం గిరి ప్రదక్షిణ చుట్టూ సాధువులు సన్యాసులు ఉంటారు కదా, నాకు డబ్బులు కావాలంటే నేను సొసైటీకి డబ్బులే ఇవ్వాలి. మనకి ఏది కర్మ సిద్ధాంతంలో ఏంది మూలం, మనం ఏది చేస్తే ఆ ఫలితాన్ని సృష్టించబడుతుంది. ఫలితం అంటే పర్యవసానం. నేను ఏదైతే చేస్తానో దాని ఫలితాన్ని పొందుతా. నేను ప్రేమను, అందరికి ప్రేమను పంచితే నాకు ప్రేమ వస్తుంది, నేను ద్వేషాన్ని పంచితే ద్వేషం వస్తుంది. సో ఇక్కడ నాకు డబ్బులు కావాలంటే నేను డబ్బులే ఇవ్వాలి. నేను డబ్బులు ఎక్కడ ఇవ్వాలి అని ఏం చేసిన అంటే, నాకు జాబ్ రాగానే, నాకు ఉద్యోగం ఉన్నది కదా, జీతం రాగానే ఒక 10,000 తీసి అన్ని 20 రూపాయల నోట్లు తీసుకునేది. ఒక 10,000 10,000 తీసుకుపోయి గిరి ప్రదక్షిణ చుట్టూ ఉన్న, మనకేంటంటే శివపురాణంలో కానీ శాస్త్రంలో కానీ దేవాలయాలు ఏంటంటే పుణ్యక్షేత్రాలు అంటారు. పుణ్యక్షేత్రాలు అంటే మనం ఏదైనా సత్కర్మలు అక్కడ చేస్తే కొంచెం ఉపయోగపడుతుంది. ప్రపంచంలో చేయడం వేరు, పుణ్యక్షేత్రాలలో చేయడం వేరు. సో పుణ్యక్షేత్రాలు ఎందుకంటారంటే, మనం చేసే కర్మలు అక్కడ చేస్తే అంటే భగవంతుని మీద ఆధారపడి ఉంటారు అక్కడ. మిగతా ప్రపంచంలో అట్లా ఉండరు, వీళ్ళ సొంత ఇతరుల మీద ఆధారపడి ఉంటారు, అయితే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. కానీ అక్కడికి వచ్చిన సన్యాసి కానీ ఒక భిక్షగాడు కానీ వాని మొత్తం ఆ వ్యక్తి యొక్క మనసు మొత్తం భగవంతుని మీద ఆధారపడి, నాకు దేవుడే చూసుకుంటాడు, నాకు వేరే మార్గం లేదని ఆ స్థితితోటి వచ్చి అక్కడ కూర్చుంటాడు. కాబట్టి ఎవరైతే తన సహాయాన్ని పొందుతారో అక్కడ భగవంతుని స్వరూపం అవుతారు. సో ఈ కాన్సెప్ట్లు అర్థం చేసుకొని ఆ గిరి ప్రదక్షిణ చుట్టూ అందరికి నేను డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చిన. నేను విత్ ఇన్ 1 month లోనే నాకు ఎవరో 1,00,000 రూపాయలు ఇచ్చిపోయారు. నేను ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేసిన. నాకు ఒక 2-3 సార్లు, నేను 2-3 times జరిగిన. ఆ 2-3 times నాకు 1 month లోనే నేను ఎంత అయితే ఇచ్చినో దానికి 10% అదనంగా రావడం అవకాశం వచ్చింది. అంటే ఏదో అవసరం, నేను ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన. నేను సో మీకు అరుణాచలం అంతా మీ ఆధ్యాత్మిక సాధనకు అదొక ఫిజికల్, అంటే ఆధ్యాత్మిక సాధనతో పాటు ఫిజికల్ లైఫ్ కూడా అప్లికేబుల్ అయింది. నేను అక్కడ ఇప్పుడు మామూలుగా మనం అన్నదానాలు చేస్తాం, ఇక్కడ అన్నదానం చేసింది అరుణాచలంలో అన్నదానం చేసిన ఫలితం ఏందో నేను తెలుసుకున్నాను. అంటే నేను పోయినప్పుడల్లా ఏదో ఒక కర్మ చేస్తా, సాధనతో పాటు కర్మ చేస్తా. ఎందుకంటే నేను ప్రపంచంలో ఉన్నా, నాకు కర్మ ముఖ్యమే, సాధన ముఖ్యమే. సో నేను 2 బ్యాలెన్స్గా చేసుకుంటూ ఉన్నా. కాబట్టి నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన. నేను ఎట్లా అంటే, అసలు ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఒక రైతు పంట పండియాలనుకున్నాడు. ఏం పంట పండియాలనుకునే నిర్ణయం అనేది రైతు యొక్క ఉద్దేశము, తన ఇనిషియల్. సో ఒక పల్లి చేను పండియాలంటే పల్లి విత్తనాలు నాటుతాడు, మొక్కజొన్న వేయాలంటే మొక్కజొన్న. సో ఒక్క విత్తు నాటితే నాకు ఏమర్థమైందంటే, అక్కడికి పోయినాక ధ్యాన సాధనలో, ఈ కర్మయోగంలో ఈ భూమి మొత్తం ఒక ఉపయోగంలోనే ఉన్నది. మనకు ఏ వస్తువు తీసుకున్నా ఉపయోగంలో ఉంటుంది. మనిషి కాడికి వచ్చేసరికి 2 ఉంటాయి, ఉపయోగము అంటే స్వ ఉపయోగము, పరోపకారం. ఈ 2 ఉంటాయి. స్వ ఉపకారం అంటే మన కోసం చేసుకునే కర్మలు, పరోపకారం అంటే ఇతరులకు చేసే కర్మలు. సో ఇది నాకు ఏమర్థమైందంటే, ఇతరులకు మనం ఏమేమి కర్మలు చేస్తామో, నాకు సాయంత్రం వెంబడించే నీడ అంటే మన అకౌంట్లో పుణ్యం కర్మ ఎంత పుణ్యం జమ అవుతుంటుందో, మనం నడుస్తుంటే సాయంత్రం నీడ ఎట్లా వెంబడిస్తుందా లేదా. మనం కోసం చేసుకునే కర్మలు ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటున్నా, నేను నా స్వార్థం కోసం చేసే కర్మలు ఏంటంటే, నా కుటుంబం కోసము నేను డబ్బులు జమ చేసుకోవడము, చిట్టి వేయడము, ఇవన్నీ నా కోసము నా కుటుంబం కోసం చేసుకునే కర్మలు. ఇవన్నీ పుణ్యం కరిగిపోతా ఉంటది. అంటే ఉదయం నీడ లాంటిది. ఉదయం మనకు మార్నింగ్ అంత దూరం ఉంటుంది కదా, నడిచినా కొద్ది నీడ కరుగుతూ ఉంటది, మధ్యాహ్నంకి వచ్చేసరికి నీడ గింతే అవుతుంది. అంటే నా పుణ్యం కరిగిపోతా ఉంది. సో నేను నిత్య కర్మలు అనేది ఇక్కడ ఈ కాన్సెప్ట్ అర్థమైంది నాకు. అంటే ఈ పాయింట్ లో ఓకే, మన పుణ్యం ఉండాలంటే కర్మ ఎప్పుడు మన నీడలా వెంబడిస్తుంది. ఎట్లా అంటే మంచి చేసినా చెడు చేసినా వస్తుంది పక్క. సో ఈ చెడు ఎందుకు చేయాలి, మంచి చేసుకుంటూ పోతే కర్మ మనకు. ఇంకొకటి నా కాన్సెప్ట్ ఏంటంటే, బుద్ధి కర్మానుసారిని అంటాం కదా. సో బుద్ధి అనేది మన చేతుల్లో లేదు, మన కర్మ డైరెక్షన్ లో బుద్ధి ఉన్నది కనుక మన తెలివితేటలు ఎందుకు పనికిరావు. ఎంత పెద్ద పెద్ద యోగులు సైతం ఈ కర్మ చక్రంలో ఇరుక్కున్నోళ్ళే. సో నా తెలివి పనికిరాదు, మొత్తం నా తెలివి అంటే బుద్ధికి లింక్ అయ్యే ఉంటుంది కదా. అంటే బుద్ధి చెప్తేనే కదా మేడం మనం ఏం చేసినాం, మన మైండ్ చెప్పినట్టే కదా. మైండ్ లో ఒక లేయర్ బుద్ధి. సో బుద్ధి అనేది కర్మను అనుసరిస్తుంది. కాబట్టి నేను కర్మనే మార్చాలి, నాకు మంచి జరిగితే కర్మనే మార్చాలని, కాబట్టి నేను కర్మనే మార్చి ఆ ఎక్స్పెరిమెంట్ చేసి నేను ప్రయోగం చేసిన. సో అందులో నేను సత్ఫలితాలు పొందిన. కనుక సాధకుడు పూర్తిగా ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత ఏ ప్రదేశమైనా అరుణాచలమే, గానీ ఆ సాధన క్రమంలో మాత్రం అరుణాచలం వెళ్ళి చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.